వర్షాలు, ఈ జిల్లాల్లో పిడుగులతో వానలు, మరో 4 రోజులు అలర్ట్. ఆంధ్రప్రదేశ్లో వర్షాలు పడుతున్నాయి. ఒడిశా, కోస్తాంధ్ర, వాయువ్య బంగాళాఖాతంలో మరికొన్ని ప్రాంతాలు నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు వెళ్లేందుకు రానున్న 3-4 రోజుల్లో పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తు సంస్థ ఎన్డీ రోణంగి కుర్మినా తెలిపారు. తెలంగాణ నుంచి బంగాళాఖాతం మధ్య ప్రాంతాల వరకు ద్రోణి కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఇవాళ శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, మన్యం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి, కడప, అన్నమయ్య జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నట్టు వాతావరణ శాఖ తెలుస్తోంది. కర్నూలు జిల్లా ఆలూరులో 52.4 మిల్లీమీటర్లు, కర్నూలు జిల్లా గూడూరులో 59, కర్నూలు జిల్లా హోలంగదులో 37.4, కర్నూలు జిల్లా ఎమ్మగనూరులో 35.4, కర్నూలు జిల్లా గోనెగదలలో 34.6, అనంతపురం జిల్లా తాడిపత్రిలో 34.4, కర్నూలు జిల్లా సి బెగల్లో 34, కర్నూలు జిల్లా నందవరంలో 32.2, కడప జిల్లా రాజుపాలెం 29.6, శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో 29.4, కడప జిల్లా జమ్మలమడుగులో 27.4, అనంతపురం జిల్లా పామిడిలో 25.4, అనంతపురం జిల్లా గుంతకల్లులో 24.4, కర్నూలు జిల్లా పత్తికొండలో 24, అనంతపురం జిల్లా ఉలవకొండలో 23.4, అన్నమయ్య జిల్లా గుర్రంకొండలో 22.8, శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో 20.2 మీటర్లు వర్షపాతం నమోదైందని వాతావరణ శాఖ తెలుపుతోంది. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. Please do subscribe to Telugu Rajyam channel. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.